వాటి క్లాసు వీడియో ఎడిటింగ్ పరికరాల గురించి మాట్లాడుకోవాలా. బట్ వీడియో ఎడిటింగ్ పరికరాల గురించి గతానికి ఇప్పటికి భిన్నమైనటువంటి పరిస్థితి ఏంది అని అంటే, 2 కంప్యూటర్ మానిటర్లు పెట్టుకొని 2 వైపుల నుంచి ఎడిట్ చేసేటటువంటి, ఒక చోట ఎడిట్ చేసి అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్మిట్ చేసుకొని దాన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇన్ని ప్రాసెస్లు గతంలో ఉండేటి. మనం నిన్నటి క్లాస్ లో మాట్లాడుకున్నాం దాని గురించి. అప్పుడు టూల్స్ ఎక్కువ కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఎట్లయితే మనకి ప్రింట్ లో ఎడిటింగ్ టూల్స్ అంటే చెత్త చాంతాడంత జాబితా, కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. జస్ట్ సిస్టమ్ లోనే ఇన్బిల్ట్ మనకి స్క్రీన్ పైన ఉండేటటువంటి దాంట్లో ఒక డిక్షనరీ, ఇంకొక 2 పాయింట్ ఉంటే సరిపోతుంది. అట్లాగే వీడియో ఎడిటింగ్ కూడా ఇవి తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ని ఏది మెరుగైనటువంటి సాఫ్ట్వేర్ అనేది అనుభవ రీత్యా తీసుకోవచ్చు, లేదంటే ఆర్గనైజేషన్ ప్రయారిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోకుండా మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం కలిసి ఒకే రకమైనటువంటి సాఫ్ట్వేర్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్లయితే మనకి ప్రింట్ లో ఫాంట్ తీసుకుంటున్నామో టీవీలకు వచ్చేటప్పటికి అటువంటి సాఫ్ట్వేర్. మొబైల్ అయితే యాప్స్ తీసుకోవటం. మనం అది కూడా నిన్న ఒక జస్ట్ సూచనగా ప్రస్తావన చేసింది ఏంటంటే, విధులలో నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్లో ఏ రోజుకి ఆ రోజు మార్పులు వస్తున్నాయి. ఒక సహజమైనటువంటి బాధ్యతలు కాదు, ఇప్పుడు అదనపు బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాల్సినటువంటి అగత్యం వస్తోంది రోజు రోజు. ఒక కెమెరామెన్, ఒక లైట్ మెన్, ఒక స్టాండ్, ఒక రిపోర్టర్ దగ్గర పుస్తకము, డోప్ షీటు, ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు జస్ట్ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల ఒక చిన్న కెమెరామెన్, ఒక రిపోర్టరు, అది కూడా 2 వీలరు. మీరు జస్ట్ ఒక 15-16 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. టీవీ అని అంటే, టీవీ ఛానల్ రిపోర్టర్ అంటే ఒక పెద్ద కెమెరా మనిషి మోసినంత, దానిపైన వెహికల్, తప్పనిసరిగా వెహికల్, నాట్ ఓబీ వ్యాన్ కాదు, వెహికల్. వీళ్ళకి ఒక కారు, మారుతి వ్యాన్ లాంటి కారు, ఇంకోటో ఒక పెద్ద బృందం దిగేది. అక్కడ పోయి గబగబా లైట్ పెట్టుకొని స్టాండ్ పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. 2 వీలర్ మీద రిపోర్టర్ తోలుతుంటాడు, కెమెరామెన్ వెనకలు కూర్చొని సర్వని వెళ్ళిపోవడం, స్పాట్కి చూసుకొని రావడం. సో ఆ రకమైన మార్పే ఎడిటింగ్ లో కూడా వచ్చింది, ప్రొడక్షన్ లో కూడా వచ్చింది. అందుకని వీటికి ఇంత సరంజామా, ఇంతకు ముందు ఉన్నంత అంత సరంజామా ఇక్కడ కూడా అవసరం లేదు. సిస్టమ్ ఒక్కటి, సాఫ్ట్వేరు, దాని నుంచి చకచక తీసుకొని అక్కడి నుంచి అక్కడే కాపీ చేసుకుని అక్కడి నుంచి అక్కడే ట్రాన్స్మిషన్ కూడా జరిగిపోతుంది. కానీ మొబైల్ తోటి కొంతవరకు ఎడిట్ చేసి పంపించడానికి, ఎందుకంటే దానికి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఎట్లుండాలి అంటే, షూటింగ్, వీడియో షూటింగ్ ఎలా జరగాలనే దగ్గర చాలా విషయాలు వస్తాయి. అందుకని అక్కడ ఒక సిస్టమ్, నెట్ కనెక్టివిటీ. ఇప్పుడు నెట్ కనెక్టివిటీ లేకపోతే మొబైల్ డేటా పెట్టుకొని కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితి. వైఫై లేకపోతే ఇంకోటి, ఇంకా ఈ రకమైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సులభతరం అయింది. అట్ ది సేమ్ టైం మనిషికి సులభం అయింది అనుకుంటూనే ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని వీడియో ఎడిటింగ్ లో ప్రధానంగా మనం నిన్న ఎలా ఎడిట్ చేయాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడుకున్నాం. ఆ జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనకు కావాల్సింది 2 ఒకటి 4 కావాలి. ఒక సిస్టము, నెట్ కనెక్టివిటీ, తర్వాత సాఫ్ట్వేర్, అదర్వైజ్ మొబైల్ అయితే యాప్. ఇంత సింపుల్ గా ఎడిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ వాయిస్, దృశ్యం, బొమ్మ, మాట సమన్వయంలో తేడా రాకుండా అది అటువంటిగా జాగ్రత్త తీసుకుంటాం. అందుకనే ఎడిట్ చేసేటప్పుడు రా కాపీని యాజ్ ఇట్ ఈస్ గా అట్లా పెట్టేస్తాం, ఒక పక్కన పెట్టి 2వ కాపీ తీసుకొని ఎడిట్ చేసుకొని ఇది బాగా వచ్చింది అనుకున్న తర్వాత దాన్ని స్టోర్లోకి పంపిస్తూ పోతాం. ఇది ఇంతకు మించి పెద్ద మనకి టూల్స్ అవసరం లేదు. వీడియో క్లిప్ ఎడిటింగ్ టూల్స్ ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే నెట్ కనెక్షన్ తో పాటు ఒక సిస్టమ్, ఒక యాప్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఉంటే సరిపోతుంది. అదే సాఫ్ట్వేర్ ని కామన్ గా వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఎలాంటి తలనొప్పులు, ప్రాబ్లమ్స్ రాకుండా జరిగిపోతాం. ఇది చాలా బ్రీఫ్ గా అంశం. మీరు ఒకసారి వీడియో ఎడిటింగ్ సంబంధించినటువంటి పరికరాలు లేదంటే టూల్స్ జస్ట్ ఒకసారి నెట్ లో చూసుకున్నా మీకు ఇంతకు మించి పెద్దగా అవసరమైన రావు. కేవలం సాఫ్ట్వేర్ పేర్లే వస్తాయి దండిగా. దానితో యాప్స్ కూడా చాలా ఉంటాయి. ఈ యాప్స్ లో ఏది బెటర్ అనేది మనం వాడుకోవడాన్ని బట్టి ఆధారపడి తప్ప అంతకంటే ఏం లేదు. కెమెరాతో ఫోటోలు తీయటం ఒక రకం, మన మీద సెల్ఫ్ గా వీడియోలు తీసుకోవటం ఒక రకం. కానీ టెలివిజన్ మాధ్యమం కోసం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వివిధ అంశాలకు సంబంధించినటువంటి వీడియో షూటింగ్ ఒక రకం.
ఎందుకనంటే సాఫ్ట్వేర్ లింక్స్ పంపమన్నారు, అది పంపిస్తాను, లిస్ట్ అంతా పెడతాం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఈ లెసన్స్ అన్ని అయిపోగానే అవన్నీ తీసి పెడతాం, ఇబ్బంది లేదు. ఓకే. అంటే నిజానికి టెలివిజన్ మాధ్యమానికి చక్రవర్తి రాజు ఎవరు అంటే కెమెరా. కెమెరా సరిపోతుంది, ఆ మనిషి అక్కర్లేదా అనే డౌట్ మీకు వద్దు. కెమెరా అంటే కెమెరామెన్కు ఉన్నటువంటి నైపుణ్యంతో సహా. ఎందుకంటే కెమెరా ఎంత గొప్పగా ఉన్నా, ఎంత అడ్వాన్స్డ్ కెమెరా ఉన్నా మనిషికి వీడియో తీయడం రాకపోతే వృధా. అందుకని కెమెరా అంటే ఇంక్లూడింగ్ కెమెరామెన్ అని అర్థం. ఇప్పుడు ఈ మధ్యనే నెల్లూరులోనే అనుకుంటా పిల్లలు, మామూలు గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి పిల్లలు మొబైల్ తోటి సినిమాలో ఫైట్ సీన్లు, ఇంకేదో సీన్స్ ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. అత్యద్భుతం. మామూలు మొబైల్ తోటి తీశారు వాళ్ళు. దాన్ని ఏదో ఛానల్లో కూడా ప్రసారం చేస్తూ చూశాను నేను. అంటే క్రియేటివిటీ అనేది ఒకరి సొత్తు కాదు. అట్లా కెమెరా ఎంత గొప్పగా ఉన్నా కెమెరామెన్ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నైపుణ్యం ఉండేటప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే ఎంత నిపుణతతో కూడినటువంటి వాళ్ళైనా అలవోకగా తీయడం వల్ల, మామూలుగా ఇప్పుడు మనకి శుభకార్యాలు జరుగుతుంటాయి, పెళ్లిళ్ళు అవో ఇవో. ఈ మధ్య కాలంలో వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఒక 30 years బ్యాక్ అట్లా ఉంటే ఈ ఫోటోగ్రాఫర్ ఇలా చెప్తే అలా చెప్తే కుదరదు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుంటూ పోతా అంటారు, వాళ్ళు ఫోటోలు తీసుకోవాలంతే. కానీ ఇవాళ ఏంది పరిస్థితి, స్టేజ్ మీద ఎవరు ఎక్కడ కూర్చోవాలో ఫోటోగ్రాఫర్ వచ్చి డైరెక్షన్ ఇస్తున్నాడు. పెళ్లి కూతురు ఏ పక్క కూర్చోవాలి, పెళ్లి కూతురు పక్కన ఉండే వాళ్ళు ఎటు కూర్చోవాలి, ఏ లైట్ యాడ్ ఉండాలి, ఏ ప్లేట్ యాడ్ ఉండాలని ఫోటోగ్రాఫర్ వచ్చి డైరెక్షన్ ఇస్తున్నాడు, వీడియోగ్రాఫర్ వచ్చి డైరెక్షన్ ఇస్తున్నాడు. అది పరిస్థితి. అంటే నైపుణ్యం ఉందా లేదా కాదు, ఆంబియన్స్ అన్ని గందరగోళంగా ఉండిపోతే తర్వాత చూడటానికి బాగుండదు. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మీరు వీడియో తీసుకునేది ఇందుకోసం కదా అని మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని ఒప్పించి మెస్మరైజ్ చేసి పడేసే అవసరం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఇట్స్ టాలెంట్. అట్లా కెమెరామెన్ కి ఒక టాలెంట్ ఉండాలి. ఫోటోలు తీసే కెమెరా, ఆ కెమెరామెన్ టాలెంట్ వేరు. వీడియోగ్రఫీ దానికి సంబంధించినటువంటి టాలెంట్ వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంది అని అంటే, చక్రవర్తి లేదా రాజు కెమెరా అంటే కెమెరా కన్సిస్టింగ్ ఆఫ్ కెమెరామెన్. అది అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కెమెరామెన్. లైటింగ్, ఆపోజిట్ లైటింగ్ ఉందా, తర్వాత ఈ లైటింగ్ లో మనం తీసినప్పుడు నీడలు ఏమన్నా పడుతున్నాయా. మీరు చూడండి, ఇప్పటికీ మన వాళ్ళు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు వీడియోగ్రఫీ వాళ్ళు వస్తే అక్కడ ఒక వైట్ పేపర్ పెట్టి దాని ముందు కలర్ అడ్జస్ట్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఎబ్బెట్టుగా వచ్చేటటువంటి ప్రమాదాన్ని నివారించుకోవటానికి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు ఎక్కడ నృత్యానికి సంబంధించి ఇంకోదానికి పోతే వాయిద్యాలని శృతి చేసుకుంటారు స్టార్టింగ్ లో. అట్లా కెమెరాని అక్కడ ఉన్నటువంటి కలర్ కి కరెక్ట్ గా ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకొని, ఫిల్టర్స్ అన్ని కరెక్ట్ గా చేసుకొని మొదలు పెడతారు. ఇది తీసేటప్పుడు చూసేటప్పుడు చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎన్ని అనంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే, లైటింగ్ దగ్గర నుంచి, ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు అక్కడ మనుషులు నీడలు ఏమైనా పడుతున్నాయనే దగ్గర నుంచి ప్రతి మైన్యూట్ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ రకంగా తీసుకుంటాం. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం టెలివిజన్ జర్నలిజంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేదే షూటింగ్. మొత్తం దానికి సంబంధించి కీలకం. అది లేకుండా మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంతసేపు మాట్లాడినా వృధా. ఏముంటదంటే మూగ సినిమా చూసినట్టు ఉంటుంది అంతే. మూగ సినిమా కాదు, మాటలు వినిపిస్తుంటాయి. అంటే మొదట్లో మనకి టాకీ సినిమాలు ఉండేవి వాయిస్ లేకుండా, అది ఒక రకం. మళ్ళీ తర్వాత టాకీలు కూడా వచ్చినాయి. సో ఇక్కడ మనం ఎంత గొంతు చించుకొని అరుచుకొని చెప్పినా సరే ఆ దృశ్యాన్ని పాఠకుల మనసులోకి పంపలేము. అందుకని అక్కడ తీసుకోవాల్సినటువంటి అనేక జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకోవాలి. షూటింగ్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన ఇంకోటి కూడా ఉంది. ఏముంది, ఫ్రేమ్ పెడతారు తీసుకుంటారు కదా అని. కానీ మనకు వచ్చినటువంటి టీవీలో ఇంకొక గందరగోళం ఉంది కదా. కింద బ్రేకింగ్ న్యూస్ ఒక లైన్ అంటే ఒక ఫ్రేమ్, అది ఏ ఫ్రేమ్ అయినా అందులోకి ముడుతుంది. కానీ
ఆ ఫ్రేమ్ లోకి ఇమిడేటప్పుడు, ఆ టీవీ ఫ్రేమ్ లోకి ఇమిడేటప్పుడు ఈ మొత్తం ఫ్రేమ్ దాంట్లోకి సరిపోతే కింద బ్రేకింగ్ న్యూస్, దాని కింద అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ ఈ ఫామ్ ఉంటాయి కదా, వాటిని చూసుకోవడం అనిపిస్తూ ఏముంటదంటే బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉంటది, కింద ఒక స్క్రోల్ వస్తూ ఉంటది. మళ్ళా ఇంకీ మధ్యలో ఇంకొక గందరగోళం కూడా ఉంది. 3వ లైన్ లో అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు. అంటే ఆ స్క్రీన్ ని షేర్ చేసి పడేసి కింద 3 లైన్లు వెళ్తా ఉంటాయి. ఒక బ్రేకింగ్ న్యూస్ లేదా తాజా సమాచారం, ఇంకోటేమో ఒకటి వేరే స్క్రోల్ అవుతా ఉంటది. ఈ పక్కన వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటది. కొన్నిసార్లు 2 లైన్లు, కొన్ని సందర్భాల్లో 3 లైన్లు కూడా వస్తా ఉంటాయి. సో వీటిల్ని చూసుకొని, వీటిల్ని దృష్టిలో పెట్టుకొని విజువల్ ఏ రకంగా ఉండాలి అనేది జాగ్రత్త పడాలి. మామూలుగా టీవీకి మొదట్లో వచ్చినట్టుగా దూరదర్శన్లో ఉన్నప్పటికీ ఈ గందరగోళాలన్నీ ఉండేటివి కాదు. కానీ ప్రైవేట్ ఛానల్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, మనం ఎక్కడైతే పని చెయ్యాలో, ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ అడుగున 1, 2 లైన్లు, అంటే ఆ స్పేస్, అంత స్పేస్ తగ్గిపోవాలి. అదర్వైజ్ మనం యాజ్ ఇట్ ఈస్ గా తీస్తే ఇది కట్ అయిపోతా ఉంటది. అందుకని ఆ రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం సాంకేతికంగా మనం తీసుకోవాల్సినటువంటివి. ప్లస్ కెమెరామెన్ తీసేటటువంటి షార్ట్స్, విజువల్స్ కి సంబంధించి ఒక పదజాలం ఉంటది, పరిభాష. భాష వేరే, పరిభాష వేరే. భాష అనేది మన భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించేటటువంటి భాష. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా షూటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఇది భాష. పరిభాష అనేది కొన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పదాలను వినియోగించడం పరిభాష. ఇప్పుడు మనకి మీడియా ఉంది, ప్రింట్ మీడియా, బ్యానర్ అంటాం, యాంకర్ అంటాం, ఇయర్ ప్యానల్స్ అంటాం, లీడ్ అంటాం, తర్వాత డెక్ అంటాం, ఇంట్రో అంటాం, ఇన్ ప్రింట్ అంటాం. ఈ పదాలన్నీ దేనికి పనికొచ్చిందంటే ప్రచురణ మాధ్యమానికి సంబంధించినవి. అట్లాగే టెలివిజన్కి వచ్చేటప్పటికి షార్ట్, క్లోజప్, లాంగ్ షాట్, తర్వాత వైడ్, తర్వాత ఇంకా ఇది ఇట్లాంటి ఏది ఇంకా రకరకాల పేర్లు. ఏది ఒకటి కట్ అవే షాట్, ఒకటి ఫ్రేము, ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటరు, ఇదంతా పరిభాష. డోప్ షీటు, నేను మొన్న ఎప్పుడో చెప్తుంటే మన మిత్రులు ఎవరో మెసేజ్ పెట్టారు డోప్ షీట్ అని. ఏదో పేపర్ అంటే వెంటనే ఐడియా రాక. అట్లాగే టెక్నికల్ వర్డ్స్ ఇంకా చాలా. ఇప్పుడు నేను కలర్ వైట్ పేపర్ పెట్టి చూస్తారు, ఫిల్టర్స్ రెడీ చేసుకుంటారు అంటే కూడా ఎవరో మన మెసేజ్ పెడుతున్నారు. సో అందుకే మనం చెప్పినా, నేను యువర్ యంగ్స్టర్స్ యువర్ బెటర్ దాన్ మీ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీ అని. అంటే ఈ పదజాలము అందరికీ అవగాహన ఉండాలి. క్లోజప్ షాట్ తీసి పంపించాను చూడంటే, క్లోజప్ షాట్ అంటే ఏందో అర్థం కాకపోతే. రెండోది ఏంటంటే మనకి కొన్ని పదాలు ఒక రంగంలో ఒక అర్థంలో వాడతారు, ఇంకో రంగంలో ఇంకొక అర్థంలో వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడ్వకేట్లకు ఒక పదం ఉంటది, ఇంకొన్ని పదజాలం ఉంటది. డాక్టర్లకు ఒక పదజాలం ఉంటది, ఎడ్యుకేషన్ ఇంకో పదజాలం ఉంటది. అట్లా ఆయా రంగాలను బట్టి పరిభాష, కొన్ని వాడేటటువంటి పదాలు వేరే వేరేగా ఉంటాయి. అదే మనం మాండలికాల గురించి మాట్లాడేటప్పుడు వృత్తులకు సంబంధించి కొన్ని పదాలు వస్తాయి, దీని గురించి వస్తాయి అనేది మనకు వచ్చిందో ఎట్లయితే వచ్చిందో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ ఈ వాడేటటువంటి భాషకు సంబంధించినటువంటి పదజాలం ఆ రంగంలో పనిచేసే, ఎందుకంటే టెలివిజన్ ఛానల్లో పనిచేసేటటువంటి అన్ని స్టేజ్ల వాళ్ళకి అవగాహన కూడా ఉండాలి. ఇది సాధారణంగా ఉండాల్సింది. సో మనం షూటింగ్ ఎలా చేయాలి, వీడియో షూటింగ్ ఎలా ఉండాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఒక్కొక్క వార్తాంశాన్ని బట్టి, వార్త విశేషాన్ని బట్టి ఒక్కో రకమైనటువంటి షార్ట్స్ తీయాల్సి ఉంటుంది. ఇది ప్రాథమికంగా ఇచ్చినటువంటి శిక్షణ సరిపోదు, మనకి ఉన్నటువంటి సృజన, క్రియేటివిటీ. అందుకే అన్నాను, కెమెరా ఎంత సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నా సరే, ఆ మనిషి ఎవరైతే కెమెరామెన్ గా పనిచేస్తారో వాళ్ళకి కొంత సృజన ఉండాలి, ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉండాలి. నేను ఫోటోగ్రాఫర్లను చూశాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయకపోయినా ప్రింట్ లో చేసి ఫోటోగ్రాఫర్లను చూశాను. కుంభాకార కటకం, పుటాకార కటకాలు ఉంటాయి కదా సైన్స్ ల్యాబొరేటరీలో, అటువంటి ఎక్విప్మెంట్ ని లెన్స్ కి పెట్టి ఒక
వెరైటీ ఫోటోలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చిన ఒక ఐడియా, ఒక ప్రయోగం. సో దాన్ని ఇంకో రకంగా వాడుకోవటం. సో అట్లాగే ఇక్కడ కూడా వీడియోగ్రాఫర్ అయినా ఒక సృజన, దీన్ని మరింత ఎఫెక్ట్ గా ఎలా చూపించవచ్చు, మరింత ఎఫెక్ట్ గా ఎలా చేయొచ్చు అనే తపన, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలా. మనం ఫ్రేమ్స్ చూసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ఈ విజువల్స్ ఎంత సైజు ఉంటుంది అనేది కూడా ఒకటి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ వీడియోగ్రఫీ షూటింగ్ అప్పుడు కాకుండా ఎడిటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికైనా అది చూడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ బొమ్మ కొంచెం కట్ అయిపోతా ఉంటది. ఇప్పుడు మనకి 70mm సినిమా తెచ్చు 35mm దాంట్లో వేస్తే ఎట్లుంటుంది చెప్పండి, సేమ్ అంతే. అందుకని ఈ అవగాహన పెట్టుకొని దాన్ని బొమ్మ ఎంత అవసరమో ఆ రకంగానటువంటి మెజర్మెంట్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని షూట్ చేయడం అనేది ప్రధానమైంది. అంటే నాణ్యత ఎప్పుడు మనం చూస్తాం, దాంట్లో ఏమి వేరే ఆర్గ్యుమెంట్ ఉండదు, కానీ నాణ్యతగా కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకనే ఇందాక మన వాళ్ళు ఏదో పెట్టిన టర్మినాలజీ, కానీ ఆ కలర్స్ అవి చూసుకోవడం, కానీ ఫిల్టర్స్ వ్యవహారం, ఇంకోటి అన్ని చూసుకోవడం దాంట్లోనే అర్థం. ఇంకా నేను ఇప్పుడు చెప్పినప్పుడు కింద 2 లైన్లు ఒకటి వస్తున్నాయి, తాజా వార్తలు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, స్క్రోలింగ్లు వస్తాయని చెప్పాను. పైన హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు ఈ మధ్యలో. సో ఆయా ఛానల్స్ కి ఏమేమి వాడుతున్నారు, ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని మనం షూట్ చేయాలి. ఇక్కడ ఒక ఫ్రేమ్ సాధారణంగా ఒక 5 సెకండ్లకి మించి ఉండకుండా చూసుకోవాలా. అయితే 5 సెకండ్లే షూట్ చేస్తే ఎడిటింగ్ దగ్గర ఎట్లా అంటే ఏదో ఒక 2 సెకండ్లు అటు ఇటు. తర్వాత యాక్షన్ షాట్స్ తీసుకోవటం, యాక్షన్ షాట్స్ ఖచ్చితంగా తీసుకోవాలా. ఇక్కడే మనకి అందుకే ఇందాక చెప్పాను, అంశాన్ని బట్టి మన షార్ట్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, కుటుంబం మొత్తం భావోద్వేగంతో ఏడుపులు పెడబొబ్బలు ఉంటాయి. సో ఆ భావోద్వేగాలని ప్రస్ఫుటంగా కనిపించేటట్టుగా కొంతమంది కన్నీళ్ళని దాచుకుంటూ ఉంటారు. వాటిని క్లోజప్ షాట్స్ లో అయితేనే అవి చాలా స్పష్టంగా చూపించడానికి, స్పష్టత కనపడడానికి అవకాశం ఉంటుంది. సో భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశాలు అటువంటివి ఖచ్చితంగా క్లోజప్ షాట్స్ రావాలి. అదే ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాము, కొంత కట్వే అటు ఈ మనిషి ఆ మనిషి కనపడేటటువంటివి తీసుకునేటటువంటి. అంటే ఎక్కడైనా సరే అవసరాన్ని బట్టి మనం షూట్ చేయడం అనేది ఇంపార్టెంట్ గా చూడాల్సిన పట్టి. అంటే విజువల్స్ సక్రమంగా లేకపోతే, నేను చెప్పాను అందుకనే టెలివిజన్ కి కెమెరా చక్రవర్తి, కెమెరా ఆ కెమెరాలో బంధించినటువంటి దృశ్యాలే దానికి శ్వాస అంతే, ఇంకా దానికి ఇంక వేరే తిరుగులేదు, ఊపిరి. సో అందుకని వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృశ్య ఆ విజువల్స్ సక్రమంగా లేకపోతే ఇంక వార్త లేదు, ఏదో చువ్వా. అందుకని దానికోసం అని చాలా జాగ్రత్తగా చేసినటువంటి ప్రయత్నం వృధా కాకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి. అట్లా ఒక కార్యక్రమంలో ఎవరో విఐపి మాట్లాడతాం, మనం నిన్న అనుకున్నాం స్పాట్ కనబడేటట్టుగా చూసుకోవాలి. విఐపి మాట్లాడే మాటల్ని యథాతథంగా తను మాట్లాడుతున్న దృశ్యంతో పాటు వాయిస్ కూడా వచ్చేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి దాని కొన్ని క్లోజప్ షాట్స్, మరీ ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు అనుకున్నప్పుడు క్లోజప్ షాట్స్. వీటిలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే స్పాట్ లో ఉండేటటువంటి మాటలు, శబ్దాలు, ఆ పరిసరాలను కూడా మనం వీడియోలో బంధించాలి. ఇది కూడా ముఖ్యమైనది. ఎందుకనంటే ఆ పరిసరాలకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఒక పర్యటన నడుస్తుంటది, ఒక ముఖ్యమంత్రిదో లేకపోతే ముఖ్యమంత్రిలో పర్యటనకు వస్తారు, ఎంతసేపు ఆయన చూపించుకుంటా పోతా అంటే ఏం చూసినట్టు. సో ఆ పరిసరాలని కూడా ఆయన తిలకిస్తున్నటువంటి అంశాలు, ఆయన తిలకిస్తున్నటువంటి ఏ విషయాన్నైతే ఏ అంశాన్ని అయితే చూస్తున్నారో, కల్వర్టును చూస్తుంటారు, కల్వర్టు కూడా పాఠకులకి ప్రేక్షకులకు కనపడాలి. ఒక మురికి వాడకెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి మురికి వాడలో ఉన్నటువంటి దృశ్యం ప్రేక్షకులకు కనపడాలా, దాని మీద ఈయన ముఖ కవళికలు,
ఎవరైతే విఐపి పోయినారో, ఎందుకంటే తట్టుకోలేక ముక్కు గుడ్డ పెట్టుకోవడం, ముక్కు మూసుకోవటం, ఇంకోటి అక్కడ ఏం తెలుస్తుంది? ఈ ముక్కుకు అడ్డం పెట్టుకోవడం వల్ల ఏం తెలుస్తుంది ప్రేక్షకుడికి? ఎవరైనా ముక్కుకు అడ్డం పెట్టుకుంటారు కదా? కాదు. ఇక 2 నిమిషాలు 5 నిమిషాలు అక్కడ నిలబడటానికే చేయలేనటువంటి పరిస్థితి, నిలబడలేనటువంటి వ్యక్తి, కానీ అక్కడే జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజలు. ఆ బేరీజు అంశం మనం చెప్పక్కర్లా. అక్కడ ఉన్నటువంటి దృశ్యం, అక్కడ ఉన్నటువంటి మనుషులు వెంటనే ఇక్కడ ఈయన ముక్కుకి చేతిగుడ్డ రుమాలు అడ్డం పెట్టుకోవడం, ఆ రెండింటిని చూపించడం ద్వారా ఒక పెద్ద వార్తా కథనం ప్రేక్షకుల మనసుల్లోకి అలా చొచ్చుకొని వెళ్ళిపోతుంది అంతే. ఇంకా దానివల్ల మనమేమి చూసారా ఈయన ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకుంటున్నాడు, చూసారా అక్కడే జీవితం గడుపుతున్నారు, ఈ గుడిసెలోనే ఉంటున్నారు, ఈ డైలాగులన్నీ ఏమీ అవసరం లేదు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది వీడియో. అంత శక్తి ఆ వీడియోకి ఉంటుంది. 5 నిమిషాలు నిలబడ్డానికే సాహసించలేని వ్యక్తి ముక్కుకి ఇంట్లో నుంచి పౌడర్ వేసుకొచ్చుకుని ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైనా అది సహజం కావచ్చు కాక, కానీ అక్కడ చేయాల్సింది ఏంటి? బాధ్యతల్లో ఉన్న వాళ్ళు బాధ్యులు అక్కడ ఆ మురికి లేకుండా ఆ ప్రజలకి కూడా కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించలేదు, ఆ బాధ్యత గురించి పట్టించుకోలేదు, ఆ బాధ్యతని గాలికి వదిలేశారు. ఇన్ని మాటల్ని, ఇన్ని విషయాలని అక్కడ చాలా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంది ఆ 2 దృశ్యాలను చూపించడం ద్వారా. అందుకని ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ క్లోజప్ లో వాళ్ళ హావభావాల్ని వైడ్ గా ఆయన చూస్తున్నటువంటి దృశ్యాలు, వైడ్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ వాళ్ళు పడేటటువంటి బాధలకు సంబంధించిన అంశాలు. రోడ్డు ఉండదు, లైట్లు ఉండవు, రొచ్చు, అక్కడే చెత్త, అక్కడే డంప్యార్డు, అక్కడే గుడిసె. సో అందుకని ఇటువంటి తీసుకోవడం కూడా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అట్లాగే ఇంకా టిల్ట్ అని, జూమ్ యాప్స్ అని, అవుట్ జూమ్స్, ఇవి షార్ట్స్ గురించి. అయితే మనం తీసినటువంటి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేటట్టుగా, ఏదైనా అనుమానం ఉంటే తీరేటట్టుగా ఉండాలి. వార్తకు సంబంధించి ఏదైనా విషయాలు చెప్తూ ఉంటే అవి తీరేటట్టుగా ఉండాలి. విజువల్స్ ఆ రకంగా తీసుకోవాలి. తర్వాత ఆ పరిసరాలకు సంబంధించినటువంటి అంబియన్స్ అని చెప్పాము ఇందాక కూడా. ఎందుకు? ఇప్పుడు అక్కడ మురికి కోపంగా ఉంది, అక్కడ మనుషులు అంటే జీవనం సాగించేటటువంటి పరిస్థితి లేదు అని మనం ఎంతసేపు చెప్పడం ఎందుకు? అక్కడ ఉన్నటువంటి మురికి, అక్కడ రుచిగా ఉన్నటువంటి ప్రదేశాలని కెమెరాలో బంధించి షూట్ చేసి ఆ విజువల్స్ చూపిస్తూ పోతే సింపుల్ గా సరిపోతుంది. అంటే ఇప్పుడు పరిసరాలను తెలిపేది చూపిస్తున్నాము, అనుమానాలు నివృత్తి అయ్యేటట్టుగా అక్కడే అనుమానాలు నివృత్తి అయిపోతాయి, ఏం జరిగింది, ఏం కథ అని. స్పాట్ ఆడియో, అక్కడ జరుగుతున్నటువంటి పర్యటనలో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, నాయకుడు ఏం మాట్లాడారు, అవి కూడా ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవటం. ఇవన్నీ మనం చూడట్లేదా, రోజు చేస్తున్నారు కదా అంటే చేసేటప్పుడే మరింత జాగ్రత్త. ఎందుకు? ఒక నేరం జరిగింది, స్పాట్ లో గోలగా బాధపడతా ఉంటారు, హాస్పిటల్ దగ్గరికి పోయినాక బాధపడతా ఉంటారు, అక్కడ చల్లా చెదిరినటువంటివి ఉంటాయి. సో ఈ అంబియన్స్ అనేటప్పటికి అక్కడ చల్లా చెదురు, హాస్పిటల్ దగ్గర వాళ్ళు అటు పరిగెత్తున్నవి, వాళ్ళ బంధువులు ఏడుపులు బెడబెబ్బులు పెడుతున్నటువంటివి, ఇట్లా ప్రతి షాట్ మైన్యూట్ గా తీసుకుంటూ రాగలిగితే అది ఎఫెక్ట్ ని ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను. భావోద్వేగాలు ఉన్నప్పుడు క్లోజప్ లో తీయాలి అని. ఎందుకని? వాళ్ళు అక్కడ ఏడుస్తూ పెడబెడతారు, మనం ఎక్కడేదో దూరంగానే చేస్తే అది కనిపిస్తుందా? ముఖ కవళికలు కనిపిస్తాయా? అట్లాగే నాయకుడు ముక్కు గుడ్డ పెట్టుకొని ఉండేదంటే మనం ఏదో దూరంగా చేస్తే అది ఏదో ఉన్నట్టుంటది. క్లోజప్ లో తీస్తే స్పష్టంగా అందుకోసం అనేది అర్థం అవుతుంది. ఈ రకమైనటువంటి ఆలోచన మనకి ఖచ్చితంగా షూట్ చేసేటప్పుడు ఉండాలి. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు, వాటికి సంబంధించినటువంటి కూడా. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఫ్రేమ్, నేనేం చెప్పాను 5 సెకండ్స్ అని, గరిష్టంగా 10 సెకండ్లకి మించకుండా.
ఎందుకంటే పాడిందే పాడరా అని ఉంటుంది. అదే చూస్తా ఉంటే ఎంతసేపు అయినా మొనాటిని చూడరు. అందుకని వార్తల్లో ఏ అంశమైనా సరే యాంకర్ అయిన తర్వాత దృశ్యాలు, యాంకర్ తో పాటు దృశ్యాలు, తర్వాత స్పాట్ లో మాట్లాడిన వాళ్ళ దృశ్యాలు, ఇట్లా ఎందుకు మారుస్తారు అని అంటే యాంకర్ చెప్తా ఉంటే దృశ్యం కనపడతా ఉంటే మొనాటిని వస్తుంది. సో మార్పు అది విజువల్ మీడియాకు ఉండేటటువంటి ఒక గొప్ప ఇది. ఈవెన్ మేము క్లాస్ చెప్పేటప్పుడు కూడా గంట సేపు ఏకబిగిన పాఠమే చెప్పం. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి పాఠమే చెప్తున్నాం కానీ, ఎందుకు అంటే మీరు వింటున్నారో, ఆన్ చేసి పక్కన పెట్టేశారో, మీ మేము చెప్పేది అర్థమవుతుందో లేదో ఇవన్నీ తెలియదు ఆన్లైన్. కానీ ఫిజికల్ గా క్లాస్ జరుగుతుంటే టీచర్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆ క్లాస్ లో 40 మంది ఉంటే 40 మంది, 60 మందిలో ఎవడు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లో ఉన్నారు, ఎవరికి అర్థం అవుతుంది, ఎవరు క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టుకున్నారు అనేది అతి సులువుగా తెలుసుకోగలుగుతారు టీచర్. సో టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఒక జోక్ చెప్పడమో లేదంటే ఇంకోటి పెట్ట కథ చెప్పడమో చేస్తాం. ఇక్కడ కూడా అందుకనే దృశ్యాలు మారుతూ ఉంటాయి. ఒకటే చూపిస్తుంటే వీళ్ళు అది చూస్తూ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతారు. సో టెలివిజన్ లో వచ్చేటటువంటి వార్తలు కూడా గరిష్టంగా 100, 120 లేదా 80, 60 సెకండ్లకు మించి ఒకే వార్తను చూపిస్తూ ఉంటారు, అత్యంత ముఖ్యమైనది అయితే తప్ప. దానికి కూడా దృశ్యాలు వ్యక్తుల్ని మారుస్తూ మాటలు మారుస్తూ చూపించేటటువంటి, అంటే ఒక విషాదం, ఒక ఆనందం, ఎన్నికల్లో గెలుస్తారు, ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు డాన్సులు చేస్తా, రంగులు చల్లుకుంటా, ఆనంద ఉత్సాహాలతో కేరింతలు కొడతా ఉంటారు. సో ఆ షార్ట్స్ ఖచ్చితంగా క్లోజప్ లో వస్తాయి. ఒక జాతర ఉత్సవం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇది తెలంగాణలో బోనం అని, మనం అయితే పొంగుబాళ్ళని ఇంకొకటి తీసుకుపోతా ఉంటాం, ఆనందోత్సాహాలుగా ఉంటాయి. సో అవి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూపించే షాట్ తో పాటు కొద్ది మందిని క్లోజప్ లో కూడా చూపించాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే అది ప్రభావవంతంగా ఉండాలి, వాళ్ళకి ఆ చూసేటటువంటి ప్రేక్షకులకి మనసుకి హద్దుకోవాలి, తాకాలి, దాన్ని చూడగానే వాళ్ళకి విషయం మొత్తం అర్థమయ్యేటట్టున్నారు. అందుకనే ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన 10 సెకండ్లకి మించి ఉండకుండా చూసుకోవాలనేది. అందులో పిఐపి ఉపన్యాసం కానీ లేదంటే భావోద్వేగాలకు సంబంధించిన అంశం కానీ ఏది ప్రయారిటీ ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా అక్కడ స్పాట్ లో ఉండేటటువంటి శబ్దాలు, మాటలు కూడా రికార్డ్ అయ్యేటట్టుగా చూసుకోవటం. క్లిప్పింగ్ ఎంత తక్కువ సేపు అంటే, మనం ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అరగంట ప్రెస్ మీట్ పెడితే అరగంట మనం షూట్ చేయాల్సినటువంటిది కాదు, చేస్తాం. ఎక్కడ ముఖ్యమైన అంశం మాట్లాడుతాడు అనుకుంటూ ఉంటే ఒకేలా చూస్తూ ఉంటాం, కానీ యాంగిల్స్ మార్చుకుంటూ. కానీ ఆ ఫుటేజ్ని ఎక్కువ లేకుండా చూసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వార్తకి కొత్తదనం అనేది ఊపిరి ఎప్పుడైనా, ఏ వార్త అయినా సరే, అది టెలివిజన్కైనా అంతే, పేపర్కైనా అంతే, ఏదైనా అంతే. ఆ తెలుసుకోవాలనుకునేటటువంటి కార్యక్రమాల్లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎక్కడో వ్యవసాయ శాఖ మంత్రి ఒక పర్యటనకు వచ్చారు, మనం కూడా పోయినాం, ఆయన అవి చూశాడు, ఈ చూశాడు అంతా బాగానే ఉంది, చివరిలో ఒక ఎద్దుల బండి ఎక్కి తోలుతాడంట. సో అంతకుముందు ఆయన రాజకీయాలు రాకముందు ఎడ్ల బండి తోలుండు చూడగాక, కానీ మంత్రి హోదాలో ఎడ్ల బండి తోలటమో, ట్రాక్టర్ తోలటమో ఇవన్నీ మామూలుగా అనిపించవచ్చు, కానీ ఆ వార్తకి, ఆ సందర్భానికి అది ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. సో అటువంటివి ఇప్పుడు ఆయన ఏం తింటాడు అని మెనూ ఎందుకు రాస్తాం మనం? వివిఐపీలకి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎక్కడన్నా పర్యటనకు వస్తే ఆయన టిఫిన్ లోనో లంచ్ లోనో ఏం తయారు చేస్తున్నారు ఎందుకు రాస్తాము అని అంటే అదొక ప్రత్యేకం, అందరికీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఏందన్నా అన్నమే కదా తినేది కాదు కదా. అందుకని ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఎడ్ల బండి తోలారు, లేదు ఈ బండలాగుడు కానీ ముఖ్య అతిథిగా వచ్చి ఆయనే ఎడ్ల తోలారు. సో ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్. అట్లాగే గిరిజన సాంప్రదాయమైనటువంటి నృత్యాలు జరుగుతుంటాయి, ఏదో ఉత్సవాలు జరుగుతుంటాయి, నృత్యం చేస్తా ఉంటాం. ఉత్సవానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వీళ్ళ నృత్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇక్కడ తీసుకునేటటువంటి విజువల్స్ లో ఇవన్నీ కవర్ అవుతూ ఉండాలి. అక్కడ జరిగేటటువంటి ప్రతి ప్రత్యేకతని మనం కెమెరాలో బంధించాలి. లేదు మనం ఇంకో స్టోరీ చేస్తాం, అక్షరాస్యత మీద ఒక స్టోరీ చేస్తాం. రాత్రి బడి ఓ 60 ఏళ్ళు వాళ్ళు వచ్చి పలక పట్టుకొని కూర్చుంటారు. ఈ వాళ్ళకి అటువంటివి ఇతరులకి స్ఫూర్తినిస్తాయి.
ఏంటి 60 సంవత్సరాలు ఆయన రాత్రి బయటకు వచ్చా, లేదంటే పక్కన ఎవరి దగ్గర కూర్చొని ట్యూషన్ చెప్పుకోను చదువు నేర్చుకోవాల్సినటువంటిది ఏంది? ఇప్పుడు మీరు ఒకసారి ఓపెన్ యూనివర్సిటీ లాంటి చోట చూస్తే, ఓపెన్ యూనివర్సిటీలో ఆ వయసు వాళ్ళు ఉంటారు. ఒక కరెక్ట్ గా 4 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ రాజమండ్రిలో ఉన్న నన్నయ్య యూనివర్సిటీలో రిటైర్డ్ ఎంప్లాయీ ఎంఏ తెలుగు చదువుకున్నారు. ఆయన అక్కడ ఎంఏ తెలుగు చదువుతుంటే వాళ్ళ కూతురు అదే రాజమండ్రిలో ఎంఏ ఇంగ్లీష్ యూనివర్సిటీలో, ఆమె పక్కన కాలేజీలో రిటైర్డ్ ఎంప్లాయీ. ఇది ఖచ్చితంగా అనేక మందికి ఆసక్తి కల్పించేటటువంటి అంశం. ఏంది ఆయనకు వచ్చి రెగ్యులర్ గా కాలేజీలో చేరి ఏది రిటైర్ అయిన తర్వాత ఇట్లాంటివి వాళ్ళ అభిప్రాయాలు. అసలు ఆయన సీట్ ఎట్టిచ్చారు? వయో పరిమితి లిమిట్ ఉందా లేదా? వాట్ మేడ్ హిమ్ టు కమ్ టు కాలేజ్? ఎందుకు చదువుకోవాలనుకున్నారు? అసలు సీట్ ఏ రకంగా ఇచ్చారు? ఇస్తారా? ఇవన్నీ అంశాలు. వీటిని మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సినటువంటి దృశ్యాలేమో క్లోజప్లు తీసుకోవటం, మొత్తంగా క్లాస్ ఫోటోలు తీస్తాం, అందులో ఆయన హైలైట్ చేస్తాం. టీచర్ పాఠం చెప్తున్నాం కాబట్టి ఎంత శ్రద్ధగా వింటున్నాడో చూపిస్తాం. ఈ కథనంలో ఎన్ని రకాలైనటువంటి షాట్లు వస్తాయి? వైడ్ షాట్ వస్తుంది, క్లోజప్ షాట్ వస్తుంది, మొత్తం టీచర్ స్టూడెంట్స్ కనపడేటటువంటి వైడ్ షాట్ ఇంకోటి వస్తుంది. ఆ స్టూడెంట్ ని ఆసక్తిగా ఇలా గడ్డం కింద చేయబెట్టుకోనో లేకపోతే రాసుకుంటూ ఉండే షార్ట్స్ రెండు తీస్తాం. ఇట్లా మనకి ఆ వార్తా కథనానికి సంబంధించినటువంటిది చూసేటప్పుడు అది జస్ట్ ఒక 60-70 సెకండ్లు కావచ్చు కాక కంప్లీట్ పిక్చర్ సంపూర్ణంగా ప్రేక్షకులకి విషయం బోధపడేటట్టుగా అంశాలు ఉంటున్నాయా లేదా అనేటటువంటిది జాగ్రత్త తీసుకోవాలా. ఇది ఎడిటింగ్ లో వస్తుంది అని అనుకుంటే షూట్ చేసేటప్పుడు ఈ దృక్పథం ఉండాలి. ఇవి లేకుండా, ముడిసరుకు లేకుండా ఎడిటింగ్ లోనో ఇంకోటి రోజు కూర్చొని ప్రతిదానికి గ్రాఫిక్లు చేయలేరు. పైగా అన్నిటికీ గ్రాఫిక్లు చేస్తే ఇబ్బెట్టుగా ఉంటది. గ్రాఫిక్స్ అనేది కొండకొచ్చని ఎప్పుడో ఒక సందర్భంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అవి ఖచ్చితంగా షార్ట్స్ వచ్చే అవకాశం లేనటువంటి పరిస్థితి ప్రేక్షకుడు కూడా అర్థమవుతుంది. రైలు యాక్సిడెంట్ జరిగినటువంటి సీన్ మనం తీయలేం. దానికి మనం ఊహా చిత్రమో లేకపోతే ఏదో చేసి వేయటం వేరే. కానీ ఒక గిరిజనుల జీవన సరళికి సంబంధించినటువంటి స్టోరీనో, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చదువుకుంటున్నటువంటి స్టోరీనో, లేకపోతే ఇంకో రకమైనటువంటి వసతులకు సంబంధించిన స్టోరీనో, ఇప్పుడు పాఠశాలల రూపురేఖలు మార్చి నాడు నేడు వచ్చింది, దానికి సంబంధించి ఆ పాఠశాల భవనాలు, ఆ పాఠశాలకు యూనిఫామ్ లో వస్తున్నటువంటి విద్యార్థులు, వాళ్ళలో కనిపించేటటువంటి కాన్ఫిడెన్స్, వీటికి సంబంధించినటువంటి షార్ట్స్ మనం తీస్తే, తర్వాత మల్టీ కలర్డ్ బుక్స్, ఆ పుస్తకాలు పట్టుకొని పిల్లోడిలో కనపడేటటువంటి ఆనందం. ఎందుకనంటే అంతకు ముందు సంవత్సరం వరకు వాళ్ళకి పుస్తకాలు గందరగోళంగా ఉండి లూజు చొక్కాయి, ఊడు జారిపోతున్నటువంటి నిక్కరు కాకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చేసినటువంటి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటే కనపడేటటువంటి కాన్ఫిడెన్స్, ఇవి ప్రస్ఫుటంగా షూట్ చేయగలిగినప్పుడే, చేస్తేనే అది ప్రేక్షకుల్ని హద్దుకుంటది తప్ప ఇంకో రకంగా తీస్తే హద్దుకోదు. అందుకని మనం కెమెరా మనిషి చక్రవర్తి అని చెప్తున్నామంటే కంప్లీట్ గా అందులో ఇమిడి ఉంది. ముడిసరుకు మొత్తం వార్తకి సంబంధించి, వార్తా కథనానికి సంబంధించి, ప్రత్యేక కథనానికి సంబంధించి ఏదైనా కావచ్చు కాక టెలివిజన్ లో ప్రసారం అయ్యేటటువంటి కార్యక్రమంలో కీలకమైన భూమిక కెమెరాది, షూటింగ్ది. అది షూట్ చేయటంలోనే ఉంది. ఆ షూట్ చేసిన వాడిని, మనకు తెలుగులో సామెత కూడా ఉంది, వెంట్రుకలు పొడుగుగా ఉన్నమ్మ కుప్పైన గట్ట జడైన వేస్తుంది అని. అంటే ముడిసరుకు మన దగ్గర ఉంటే, షూట్ చేసినటువంటి దృశ్యాలు మన దగ్గర ఉంటే, వాటి ఆధారంగా కథనాన్ని ఏ రకమైనటువంటి మలుపులైనా తిప్పచ్చు, ఏ రకమైనటువంటి ప్రత్యేకతలైనా సంతరించుకునేటట్టుగా మనం తయారు చేయించవచ్చు. సో ఇవి చెయ్యాలి అని అంటే ప్రాథమికంగా ఉండాల్సింది షూట్ చేసేటప్పుడు ఆ విజువల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మాత్రమే. వాటిని అక్కడ చేయలేకపోతే, అక్కడ ముడిసరుకు కలెక్ట్
సమీకరించలేకపోతే ఇంక మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. సో అందుకని ఫస్ట్ ఆ కెమెరా పనిచేసే విధానం మీద అవగాహన, దాంట్లో ఉండేటటువంటి టెక్నిక్స్, టెక్నాలజీకి సంబంధించినటువంటి అవగాహన, తర్వాత నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ కెమెరామెన్ చేసేటటువంటి విన్యాసాలు, చేసేటటువంటి పని. సో ఇవి టెలివిజన్ వార్తలకి, టెలివిజన్ కార్యక్రమాలకి విపరీతంగా దోహదపడతాయి. వాటిని ప్రేక్షకుల మనసుల పైన ముద్ర వేయడానికి దోహదం చేసేది ఏంటంటే ప్రాథమికంగా ఇవే. అందుకని ఇక్కడ విలేకరులుగా ఉన్న వాళ్ళకు కూడా దీని మీద అవగాహన వచ్చి కెమెరామెన్ కి డైరెక్షన్ ఇచ్చేటటువంటి స్థితిలో ఉండాలి. ఇదో ఈ షార్ట్స్ క్లోజప్ లో తీసుకో, ఈ షార్ట్స్ ని కొంచెం అంబియన్స్ వచ్చేటట్టుగా జాగ్రత్త పడు. ఎందుకనంటే వాళ్ళకి నైపుణ్యం ఉన్నా సరే ఆలోచన రాకపోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మొదటనే చెప్పినట్టు అయినా క్వాలిటీ లేకపోతే వృధా. ఇంకా ఇప్పుడు మనం సింపుల్ ఫోటో ఎట్టయితే తెల్లంగా పల్లంగా గందరగోళంగా ఉంటే వేస్టో, ఇక్కడ కూడా అంతే. ఆ క్వాలిటీనే కెమెరాని తీసుకునేటప్పుడే దాంట్లో న్యాచురల్ కలర్స్ వచ్చేటట్టుగా చూసుకోవటము, స్పష్టత. ఎందుకంటే ఎండ పడతా ఉంటే దానికి ఎదురుగా పోయి తీస్తే ఏమొస్తుంది, నీడలు వచ్చేటట్టుగా తీస్తే ఎట్లుంటది. ఎబ్బెట్టుగా ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఫీల్ అవ్వకుండా ఉండేటట్టు జాగ్రత్త పడడంతో పాటు ఆ కథా కథనం గమనంలో ఈ దృశ్యాలు ఏది చూపించినా సరే హద్దుకునేటట్టుగా ఉండేటట్టుగా షూట్ చేయటం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత కెమెరామెన్ది. ఆయనని సక్రమంగా ప్రోత్సహించటం, సక్రమంగా గైడ్ చేయటం అది విలేకరి బాధ్యత. వీళ్ళిద్దరి సమన్వయంతో అది డస్క్ వచ్చిన తర్వాత ఇన్పుట్ ఎడిటర్ ఇంకొకళ్ళు దాన్ని చూసిన తర్వాతే ఒక సదృశ్యంగా, ససాక్ష్యంగా వార్తని కానీ, కథనాన్ని కానీ, స్టోరీని కానీ ప్రసారం చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే దృశ్యాలు చూసిన తర్వాత, టీవీలో చూసిన తర్వాత అనుమానాలు పెరగకూడదు. ఉన్న అనుమానం నివృత్తి కావాలి. అందుకనే అంబియన్స్ వచ్చేటట్టు చూడమని, ఇది ఓహో పలానా చోట పలానా రకంగా ఇలా జరిగి ఉంటుందా అనేటటువంటి భావన అవి చూస్తా ఉంటే వాళ్ళకి కలగాల. మనకి అందుకనే నవరసాలు పోషించారు అని అంటారు. నాటిక, సినిమా చూస్తా ఉంటే మనకి ఏడుపు వస్తుంది. ఎందుకు? అది నటనని తెలుసు అయినా కూడా. అంటే అంత పాత్రలో లీనమయ్యి మనల్ని లీనమయ్యేటట్టు చేసేటటువంటి శక్తి దృశ్యానికి ఉంది. సో దాన్ని బట్టి ఊహాశక్తిని పెట్టుకొని ఓ ఇలా జరిగి ఉండొచ్చు అని అనుకునేటట్టుగా అవి ఉండాలి. అందుకే స్పాట్ ఆడియో రావాలనేది కానీ, నేరాలు అవి జరిగిన సందర్భంలో ఎట్లా ఉండాలనేది విపత్తులకు సంబంధించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇప్పుడు భీకరంగా వర్షాలు, నిండు కొండల్లా ఉన్న చెరువులు, ఒక మాట చెప్పి జస్ట్ చెరువులు 2 చూపించేసేసారు. అలుగు దగ్గర కట్ట ఎంత ఎత్తుంది, నీళ్లు ఎక్కడ దాకా ఉన్నాయి, ప్రాజెక్టు నిండి దాన్ని దూరంగా చూపించేస్తే ఏముంటది, నీళ్లు కనపడతా ఉంటాయి అంతే. కానీ దాని లెవెల్ ఉంటది ఒక చోట. ఆ లెవెల్ గరిష్ట స్థాయి ఎంత, ఆ గరిష్ట స్థాయికి నీళ్లు ఎంత కింద ఉన్నాయి, ఎంత దగ్గరలో ఉన్నాయి. అట్లే చెరువు కూడా, చెరువును చూపించేస్తే ఏం కనబడదు. చెరువు కట్ట ఉంటది ఒక చోట దగ్గరగా క్లోజ్అప్ షాట్ తీస్తే, ఆ కట్టకి ఎంత తక్కువలో నీళ్లు ఉన్నాయో నీట్ గా కనపడతా ఉంటది. సో దాన్ని బట్టి మనం అవి పాఠకులకి నేరుగా అందుకునేటట్టుగా చెప్పడానికి అవకాశం. సో ఇప్పుడు మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దృశ్యాన్ని ఏ రకంగా తీస్తే చెరువు నిండింది అనగానే నిండిన విషయం స్పష్టంగా కనపడడానికి, మొత్తంగా నీళ్లు సముద్రంలాగా కనపడతా ఉంటాయి చెరువు దూరంగా నుంచి మనం లాంగ్ షాట్ తీస్తే. కాదు, నిండింది అనడానికి ఒక కొలమానాన్ని చూపించగలగాలి. ఎందుకని కట్ట దగ్గర, కట్ట ఎత్తుకి ఎంత తక్కువలో నీళ్లు ఉన్నాయో అనే క్లోజ్అప్ షాట్ తీయడమే దీనికి ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాల్సింది. నిండుగా ఉన్నాయి అని తీయడం కాదు. అట్లాగే డ్రైనేజ్ నిండిపోయింది, కాలువలు అన్ని కలిసిపోయినాయి అని అంటే అక్కడ క్లోజ్అప్ షాట్స్, రోడ్డు ఉంటది, పక్కన డ్రైనేజ్ కాలువ పోతా ఉంటది, ఆ రోడ్డు మీదకి నీళ్లు తొలగిసలాడుతూ ఉంటాయి బాగా. వాటిని తీయడం ద్వారా అంటే ఏ దృశ్యం అయితే దాన్ని మనం చెప్పకుండానే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటది అనేటటువంటి సాధారణమైనటువంటి కనీసం ఆలోచనతోటి మనం షూట్ చేపిస్తే అవి అద్భుతంగా వస్తాయి, అంతే, ఇంకేం లేదు.
అది విషాదం కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, ప్రకృతి విపత్తు, కరువు ఉంటది. కరువుకు సంబంధించి స్టోరీ తీస్తుంటే ఏం తీస్తాం? ఎండిపోయినటువంటి పంటలు, అసలు పంట వేయనటువంటి భూములు, ఒక బావి దాంట్లో నీళ్లు లేకపోవటం, లేదా తాగునీళ్ల కోసం బయట నుంచి ట్యాంకర్లు వస్తా ఉండటం, ట్యాంకర్ల దగ్గర ప్రజలు ఉండటం. ఇది మన సృజనాత్మకంగా ఆలోచించి చేసేటటువంటి కార్యక్రమం. వాటిని దృశ్యం బాగా కనపడేటట్టుగా తీయటం మాత్రమే ఇంపార్టెంట్. అది షూటింగ్ చేయాల్సినటువంటి పద్ధతి. సో ఇది దీనికి ప్రత్యేకంగా కెమెరామెన్ ఉంటాడు కదా, ఆయన తీసుకుంటాడు కదా, కాదు. రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా మనకి ఉండేటటువంటి ఆలోచన కెమెరామెన్కి ఉండకపోవచ్చు. సో అందుకని మనం గైడ్ చేసి ఎటువంటి షాట్స్ కావాలి మనకి అనేటటువంటిది చెప్పాలి.